హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వర్లు. ఈరోజు బీసీల వెనుకబాటు తరం గురించి, స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న బీసీలు ఎందుకు వెనుకబడి ఉన్నారు, ఈ బీసీలకు చట్టసభల్లో అవకాశాలు లేకపోవటానికి, అవకాశాలు రాకపోవటానికి కారణం ఎవరు, ఇలాంటి అంశాల మీద మాట్లాడటం కోసం ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా బీసీలలో విభజిత ఆంధ్రప్రదేశ్లో 145 కులాలు ఉన్నాయని, కొంతమంది 142 అంటారు, కొంతమంది 147 అంటారు, రకరకాలు. ఏది ఏమైనా రేపు కులగణన జనగణన జరుగుతుంది కాబట్టి పర్టికులర్గా ఖచ్చితమైన లెక్కలు తేలుతాయి. ముఖ్యంగా మనం ఉదాహరణకు ఒక 142 కులాలు అనుకుంటున్నాం. ఇన్ని కులాల్లో ఏదో 2-3 బీసీ కులాలకు మాత్రమే చట్టసభల్లో అవకాశాలు వచ్చాయి ఇప్పటిదాకా. మిగతా కులాల పరిస్థితి ఏంటి, అసలు ఆ కులాలు ఎలా ఉన్నాయి, వారికి ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి, ఆఖరికి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ అసలు చట్టసభల్లో అయితే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని గత అనేక మంది పాలకులు, అనేక పార్టీలు, అనేక ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అనేక ఉన్నాయి. ఏ ఒక్కటి బీసీలకు అమలు పరచలేదు. ఈ 79 సంవత్సరాలు అవుతుంది స్వతంత్ర భారతదేశం, మన భారతదేశం స్వతంత్రం వచ్చి ఇంతవరకు కూడా బీసీలకు మాత్రం న్యాయం జరగల. దీనికి ముఖ్యమైన కారణాలు పాలకుల విధానాలే. పాలనలోకి రాకముందు వచ్చే హామీలు వేరు, పరిపాలనలోకి వచ్చాక బీసీలకు ఇచ్చిన హామీలు విస్మరిస్తున్నారు. ఆఖరికి బీసీలకు సరైన ప్రాతినిధ్యం కూడా ఇవ్వకుండా అన్ని అవకాశాలు అగ్రకులాల వాళ్ళు లేదా ఆ పరిపాలనలోకి వచ్చిన పాలకులు మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి మనం ఇప్పుడు బీసీలు ఏం చేయాలి, బీసీలు ఐకమత్యం కావాలి, ఐకమత్యంగా ఉండాలి, ఐకమత్యం వస్తుంది అని ఎదురు చూస్తూనే ఉన్నాం. ఐకమత్యం వచ్చింది, ఎప్పుడో వచ్చింది. ఉదాహరణకు మనకు ఏ ప్రభుత్వం కావాలో గత పాలనలో గత 2-3 దశాబ్దాలుగా మనందరం చూస్తూనే ఉన్నాం. 4 దశాబ్దాలుగా ఎన్టీ రామారావు గారు మనం రాజకీయాల్లోకి వచ్చాక బీసీలకు అంతో కొంత ఎన్నో పదవులకు రావటం, కొంత ఎంకరేజ్ చేయడం జరిగింది తప్ప అది కూడా సంపూర్ణ కాదు. తాత్కాలికంగా రాజకీయ అవసరాల కోసం చేసినదే తప్ప ఆయన కూడా ఇచ్చిన మాట తప్పాడు. బీసీలకు మురళీధరరావు కమిషన్ రికమెండేషన్ ప్రకారం 44% రిజర్వేషన్లు ఇస్తానని ఆయన వాగ్దానంతో ప్రచారంలో చెప్పి మొట్టమొదటి అధికారంలోకి రావడం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం బీసీలకు అతి ముఖ్యమైన రిజర్వేషన్లు. లోకల్ బాడీ ఎన్నికల్లో 44% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాడు. కానీ ఆయన ఇవ్వలేకపోయాడు. అనేక కారణాలు ఉన్నాయి. దానికి మన బీసీ బిడ్డలైన గౌతు లచ్చన్న గారు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పుడు మన కొండా లక్ష్మణ బాపూజీ గారు ఇలాంటి బీసీ నాయకులు అందరూ ఏకమై మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లోనే వాళ్ళు తిరుపతిలో పెద్ద సభ పెట్టి రామారావు గారిని నిలదీసి గర్జించి, బీసీ గర్జన పెట్టి నిలదీసి గట్టిగా అడిగితే మళ్ళీ ఆయన ప్రయత్నం చేసి ఇద్దామనుకున్నాడు. కానీ అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్ర కులస్తులు కావచ్చు, తెలుగుదేశంలో ఉన్న కొంతమంది కావచ్చు, అందరూ కలిసి మళ్ళీ దాన్ని బుట్టదాఖలు చేశారు. ఒక జీవో మాత్రమే ఇవ్వగలిగాడు ఎన్టీ రామారావు గారు. ఆ జీవో బుట్టదాఖలైపోయింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2012లో ఇటీవల మనందరికీ తెలిసిన టైంలోనే రాష్ట్రం విడిపోక ముందు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి 2013లో అని చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడేం చెప్పాడు, బీసీలకు లోకల్ బాడీలో 50% కల్పిస్తాను రిజర్వేషన్లు అని చెప్పారు. కానీ తర్వాత 2013 పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు తెలుగుదేశానికి వచ్చాయి. తర్వాత 14లో రాష్ట్రం విడిపోవటం, ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ కావటం, ఆయన 14లో ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ బీసీలను విస్మరించాడు.
అనేక వాగ్దానాలలో కొన్ని నెరవేర్చారు, కొన్ని నెరవేరలేదు. అవన్నీ వేరే. కానీ ముఖ్యంగా 2019లో చంద్రబాబు ఓడిపోవటానికి కారణం, రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ అధికారంలోకి రావాల్సిన వాడు ఎందుకు ఓడిపోయాడంటే, నేను చెప్పేది మాత్రం బీసీలకు 50% రిజర్వేషన్లు ఇస్తానని మాట తప్పాడు కాబట్టి బీసీలు వ్యతిరేకమయ్యారు, అంతే. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడు, కొత్త రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి ఏదో కొంత న్యాయం చేస్తాడేమో, బాగా పరిపాలిస్తాడేమో, ఒకసారి చూద్దాం, ఒక్క అవకాశం ఇద్దామని ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి 16 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రంతో పాటు అయితే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి పంచాయతీ ఎన్నికలు జరిపి బీసీలకు 1700 పదవులు పోగొట్టాడు. అన్నిట్లో అగ్రకులాలు లేకపోతే ధనికులు వచ్చి అందులో తిష్ట వేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ఉన్న అవకాశాలు 1700 పదవులు పోగొట్టాడు. అందుకే ఆయన బీసీలకు కులానికి ఒక కార్పొరేషన్ పెడుతున్నా అని చెప్పి చైర్మన్లు ఇచ్చి, డైరెక్టర్లు ఇచ్చి, ప్రతి కులానికి ఇస్త్రీ పెట్టుంటే 10,000, ఆటో ఉంటే 10,000, చేనేతకు మగ్గం ఉంటే 24,000, ఎన్ని చేసినా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు నేను రాజధాని కడుతున్నాను, పోలవరం 72% పూర్తి చేశాను, ఆఖరికి పసుపు కుంకుమతో 10,000 రూపాయలు మహిళలకు ఇచ్చాను అన్నా కూడా ఎలా అయితే ఓడించారో బీసీలు, నేను 10,000 ఇచ్చా, 24,000 ఇచ్చా, ఇంకో 10,000 ఇచ్చా, వాళ్ళకి ఇచ్చా, వీళ్ళకి ఇచ్చా, అన్నీ ఇచ్చా, మీకు ప్రతి ఇంటికి నేను పథకాలు, ప్రతి ఇంటికి 4-5 పథకాలను ఇచ్చానన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించింది కూడా బీసీలే. మా పరిభాషలో ఎప్పుడు ప్రభుత్వాలు మారాలన్నా బీసీలే ముందుండి పార్టీ ఆ యొక్క నాయకులను ఓడించారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల పరిస్థితి ఏంటిగా నా ఉద్దేశం, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీ ఏ పార్టీ అయితే ఇచ్చి ముందుకు వస్తుందో వారే రేపు గెలుస్తారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి జనగణన చేస్తుంది. జనగణనలో ప్రారంభమైంది ఆల్రెడీ మొన్న 1 తారీఖు నుంచి. వచ్చే నెల మే 1 నుంచి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి జనగణనతో పాటు కులగణన చేస్తామంటున్నారు. ఇది చేసిన తర్వాత బీసీలకు లెక్క తేలిన తర్వాత బీసీలకు కేంద్ర ప్రభుత్వం అయినా బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, లేదా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కావచ్చు, వీళ్ళందరూ బీసీలకు ముఖ్యంగా మీరు పథకాలు ఎన్ని చెప్పినా బీసీ రిజర్వేషన్ల అజెండాను ఎత్తుకోకపోతే ఏ పార్టీ అయినా మట్టి కరవక తప్పదు. బీసీలకు ప్రాధాన్యం రిజర్వేషన్లే. అయితే ఈ సందర్భంగా ఒక్కసారి ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అసలు బీసీలకి అవకాశాలు రాకపోగా అగ్రకులాలు ఏ రకంగా చట్టసభలలో తిష్ట వేసున్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ ఈ అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలకు గాను బీసీల లెక్క ఎంతో తెలుసా? ఎంతమంది ఉన్నారో? ప్రభుత్వం లెక్కల ప్రకారమే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలను సచివాలయాలుగా మారుస్తున్నాను, 3,000కు 2,500, 3,000, 4,000 ఉంటున్న వాళ్ళకల్లా ఒక పంచాయతీ చేస్తానని చెప్పి చేశాడు కదా. అప్పుడు సర్వే నిర్వహిస్తే అందులో తేలిందంట బీసీలేమో 52% ఉన్నారని ఆయన గెలిచాడు. మరి ఓసీల్లో ఉన్న కమ్మవారు 3.31% అని తెలిసారు ఆయనే. రెడ్లు 3.81% అని తెలిసాడు. అంటే వాళ్ళు 3.5% కొంచెం ఎక్కువ ఉన్నారు రెడ్లు, కమ్మవారు 3.5% తక్కువే ఉన్నారు. ముస్లింలు 7% ఉన్నారు, పైన 7.1% ఉన్నారు. అంటే మరి 175 నియోజకవర్గాల్లో 52% ఉన్న బీసీలకి ఎంత ఉండాలి? సగానికి పైన ఉండాలి కదా. అంటే 95 సీట్లు ఉండాలి. అదే ముస్లింలు 7% ఉన్నారు కాబట్టి కనీసం 12-13 సీట్లు ఉండాలి కదా వాళ్ళకి. వాళ్ళకేమో 2, 3, 4. బీసీలకేమో 46. అంటే సగానికి పైన 50 సీట్లు వాళ్ళు, 50-60 సీట్లు వాళ్ళు తీసుకున్నారు. 3.5% ఉన్న కమ్మవారేమో 40 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 4.5%కి పైగా ఉన్న రెడ్లు కూడా 40 మందికి పైగా ఉంటారు. ఇది ఎక్కడ న్యాయం?
అందుకే బీసీలు మేమెంతో మాకంత రిజర్వేషన్లు కావాలని, మా ఓటు మాదే, మా సీటు మాకే, మేమెంతమంది ఉంటే అంతమంది మాకు ఉండి అసలు అన్ని 100% రిజర్వేషన్లు చేయండి. ఇటు ఓసీలకు కూడా 10% రిజర్వేషన్లు తీసుకున్నారు కదా. ఈడబ్ల్యూఎస్ పేరు చెప్పి అగ్రకులాలలో ఉన్న అగ్రవర్ణాలలో ఉన్న పేదలకని పేరు చెప్పి 10% రిజర్వేషన్లు మీరు కల్పించుకున్నారు. అది అమలు అవుతూనే ఉంది కదా. మరి మా బీసీలకు 52% ఉంటే మేమెంతో మాకంత 50% ఉన్నారా, 52% ఉన్నారా, 60% ఉన్నారా, ఎంతమంది ఉంటే అంతమందికి మాకు రిజర్వేషన్లు మాకు కూడా కావాల్సింది. అందుకే అసలు ఏ గొడవ లేకుండా 100% కోర్టులు, ఏ కోర్టులు కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే అనేక చట్టాలు చేస్తుంది తన ఇష్టం వచ్చినాన్ని. ఇది ఎందుకు చేయదు? కేంద్ర ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ రాబోయే ఎన్నికలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే కేంద్రంలో కూడా ప్రత్యామ్నాయమే ఎదుర్కొంటారు ఈ దేశ ప్రజలు. ముఖ్యంగా పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో బీసీ అజెండా ఎత్తుకున్న వారికే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు అయినా లేదా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా ఇదే విషయం మాత్రం నేను పదే పదే నొక్కి వక్కాణించి మరీ చెప్తున్నా. బీసీలకు న్యాయం జరిగితేనే ఈసారి ప్రభుత్వాలు వస్తాయి. ఏ ప్రభుత్వమైనా బీసీలకు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలు మారిపోతాయి, ప్రభుత్వాలు ఇక రావు అని నేను తెలియపరుస్తున్నా.